తొర్రూరు మున్సిపాలిటీని, తొర్రూరు ప్రజలను చూస్తే అనిపించింది ఏంది? వాళ్ళకి ఎలాంటి భరోసానిస్తుంది? తొర్రూరు ప్రజలను చూస్తే అంటే ఇప్పుడే కాదు, నేను 2.5 years క్రితం వచ్చినప్పుడే వాళ్ళలో ఒక భయం, వాళ్ళలో ఒక అంటే ఆ కాన్ఫిడెంట్ అనేది లేదు. ఇప్పుడు అదే వ్యక్తులను, అదే ఓటర్స్ని తీసుకుంటే ఇప్పుడు ఈనాడు చాలా కాన్ఫిడెంట్ ఉన్నది. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ అనేది ఇవ్వటం అనేది మా ఎమ్మెల్యే గారు కానీ, మా ప్రభుత్వం కానీ, ఇప్పుడు ఇద్దరు పథకాల ద్వారా కానీ, లేకపోతే ఇక్కడ మేమున్నాము అనేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు, కేసులు పెట్టి ఎట్లా వాళ్ళని డౌన్ చేశారో ఫైనాన్షియల్గా కానీ. ఇప్పుడు అదే భరోసా నేను జనాలకు ఇవ్వాల్సింది ఏంటంటే, అదే బిజినెస్ ఓనర్స్ కూడా, ఆనాడు బిజినెస్ ఓనర్స్ ఎవరు కూడా పీస్ఫుల్గా మెంటల్గా లేరు. ఈనాడు బిజినెస్ ఓనర్స్ అందరూ కూడా పీస్ఫుల్గా నిద్రపోతున్నారు, పీస్ఫుల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి బిజినెస్లు వాళ్ళు చేసుకుంటున్నారు అని అంటే మా ఎమ్మెల్యే గారు ఇబ్బంది పెట్టే వాళ్ళు కాదు. మేము కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇబ్బంది పెట్టరు. మా నాయకులు కూడా ఎవరు కూడా వస్తువులకు కానీ మామూలుకు కానీ ఎప్పుడు కూడా ఏ షాపులకు కానీ వెళ్ళలేదు. గత ప్రభుత్వంలో గోండాగిరి జరిగిందే తప్పితే రాజకీయం అనేది జరగలేదు. ఈనాడు మరి గత 10 ఏళ్లలోనే ఏమి చేయని వాళ్ళు ఈనాడు ఏదో చేస్తామని మళ్ళీ వాళ్లే కౌన్సిలర్స్గా నిలబడటం జరిగింది. తప్పకుండా ప్రజలకు చెప్పేది ఏంటంటే, అదే కౌన్సిలర్ని మళ్ళీ మీరు ఓడగొట్టి చూపించి మరి మీకు మనశ్శాంతి కావాలా, లేకపోతే గోండాగిరి మామూలు వసూళ్ళు కావాలా, మీరు ఆలోచించుకోండి. సో ఇదే ప్రశాంతత కావాలంటే ఇంకా 3 ఏళ్ళు ఉంది మన ప్రభుత్వం. 3 ఏళ్లే కాదు, ఇంకా రాబోయే 5 ఏళ్ళు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే. సో ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మనం ఒకటే చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకటి, గోండాగిరి రాజకీయం కావాలా, ఒక ప్రశాంతతమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన రాజకీయం కావాలి అని అంటే మన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటూ, తప్పకుండా మీ అందరి ముందు ఎప్పుడు మీ అందరికీ తప్పకుండా ఉంటాం. మీకు అందరికి ఏం కావాలన్నా మేము ఆదుకుంటాం. మన పార్టీ ఉంది అధికారంలో, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. తప్పకుండా నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ అందరు ఉంటాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మిమ్మల్ని తప్పకుండా కంటికి రెప్పలాగా చూసుకుంటాం అని చెప్తున్నాం.